ఓన్లీ డ్రెస్లకి ఫ్రాక్లకి ఈ సైడ్ నెక్ షోల్డర్ లూజు ఎంత పెట్టుకోవాలి అనుకునేది సైజ్ చార్ట్ ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. నోట్ చేసుకోండి తప్పకుండా, ఇది నోట్స్లో, ఇది ఫుల్ వీడియో కూడా చేశాను. ఇప్పుడు షోల్డర్ అంటే ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ కొలత షోల్డర్ పెట్టుకోవాలి, రెండో కొలత నెక్ పెట్టుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి సైడ్ నెక్ పెట్టుకోవాలి. రెండోది ఫస్ట్దేమో షోల్డరు, రెండోదేమో సైడ్ నెక్. ఓన్లీ డ్రెస్లు అండ్ ఫ్రాక్స్కే ఇది, బ్లౌజులకి కాదు. బ్లౌజులకి బ్లౌజ్ క్లాస్లో చెప్పుకుందాము. ఇది షోల్డర్ లూజు, ఇదేమో సైడ్ నెక్ ఎంత పెట్టుకోవాలి అనేది. 6 అంగుళాల షోల్డర్ ఎవరికి ఉంటుంది? అప్పుడే పుట్టిన 3 months బేబీకి ఉంటుంది. 6 అంగుళాల షోల్డర్ ఉన్న వాళ్ళకి ఇదిగో ఇదేమో ఈ షోల్డర్ లూజు, షోల్డర్లో సగం పెట్టాలి కదా, 6లో సగం 3 అంగుళాలు ఏమో షోల్డర్ లూజు, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అంగుళాలు, 1 అంగుళం సైడ్ నెక్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకోవాలి. 8 అంగుళాలు అంటే ఒక 2 నుంచి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి 8 అంగుళాల షోల్డర్ ఉంటుంది. వాళ్ళకి షోల్డర్ లూజ్ 4, 8లో సగం 4, సైడ్ నెక్ 1.5 పెట్టుకోవాలి. 10 అంగుళాలు ఉన్న వాళ్ళకి 5, 1.35. 11 అంగుళాల షోల్డర్ ఉన్న వాళ్ళకి షోల్డర్ లూజ్ 5.5, సైడ్ నెక్ 2 అంగుళాలు. 12 అంగుళాలు ఉన్న వాళ్ళకి 6, 2.25. 13 షోల్డర్ ఉన్న వాళ్ళకి 6.5, 2.5. 14 ఉంటే 7, సైడ్ నెక్ 3 అంగుళాలు. 15 అంగుళాలు ఉంటే 7.5, 3.25. 16 అంగుళాల షోల్డర్ ఉంటే షోల్డర్ లూజ్ 8 అంగుళాలు, 3.5. ఈ 8 అంగుళాలు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ముందు 8 అంగుళాలు పెట్టుకొని తర్వాత సైడ్ నెక్ 3.5 పెట్టుకోవాలి. ఈ సైడ్ చార్ట్ తప్పకుండా రాసుకోండి. ఫుల్ వీడియోలో కావాలంటే చూడండి, సేమ్ ఇదే ఫుల్ వీడియోలో కూడా పెట్టాను. 1/4 అంటే పావు అంగుళం, 1/2 అంటే అర అంగుళం, 3/4 అంటే ముప్పావు అంగుళం, 1 అంగుళానికి 1 అని ఉంటుంది. ఇప్పుడు 1.35 అంటే పావు తక్కువ 2 అంగుళాలు ఉన్నా కూడా అంతే. 1 ఉండి పక్కన 6 ఉందనుకోండి, ఇలా 1.5 అంగుళం. మీకు ఇవి టేప్ కొలతల్లో, ఫుల్ టేప్ కొలతల్లో చూపించాను కదా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, తప్పకుండా రాసుకోండి. ఓకే అండి.